విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఇవాళ మహాచండీ అవతారంలో కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు భారీగా క్యూ కట్టారు. భక్తులకు ఆలయ సిబ్బంది తాగునీరు, పాలు, నీళ్లు అందిస్తున్నారు. క్యూలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామ్, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రఫీ, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ 5వ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ జై దుర్గా, జై జై దుర్గా అంటూ కూడా భక్తిగా నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భక్తుల సదుపాయం కోసం అని చెప్పి మజ్జిగ, నీళ్లు, పాలు కూడా అందిస్తున్నారు. నిన్న కొన్ని పరిస్థితుల్లో కొంతమంది భక్తులు అక్కడక్కడ పడిపోవడం, కొంతమందికి అలసిపోవడం లాంటివి జరగడం, ఇటువంటి వాటన్నిటికీ అప్పటికప్పుడు సహాయం అందించినప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు మళ్ళా తలెత్తకుండా వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న భారీగా భక్తులు వచ్చారు. అత్యధికంగా క్యూ లైన్లో భక్తులు ఉండడంతో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడిందని, ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చినా దానిని వెంటనే క్లియర్ చేసుకునేలాగా అన్ని రకాల జాగ్రత్తలు ముందుగానే తీసుకున్నారు అధికారులు. ఇంకొక పక్కన అమ్మవారి దర్శనం రాత్రి 11 గంటల వరకు కూడా ఉండే పరిస్థితి ఉంది. 10 గంటల నుంచి కూడా క్యూ లైన్లను ఆపివేసి 11 గంటల నుంచి క్యూ లైన్లలో భక్తులను అయితే అక్కడితో దర్శనాన్ని ఆపేస్తారు. ఈరోజు రాత్రి 11 గంటల తర్వాత 12 గంటల 1 గంట ప్రాంతం వరకు కూడా అమ్మవారికి ఈరోజు అవతారాన్ని చాలించడం, అలాగే తెల్లారి పొద్దున్న 3 గంటల వరకు కూడా అమ్మవారికి రేపటి అవతారాన్ని సిద్ధం చేయడం, 4 గంటల నుంచి రేపటి అవతారంలో అమ్మవారు తిరిగి దర్శనానికి ఉండడం కూడా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఖచ్చితంగా క్యూ లైన్లలో పద్ధతిగా రావాలని చెప్పి కూడా ఇప్పటికే అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అమ్మవారు ఈరోజు మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని మహాచండీ అవతారంలో అందరూ దర్శించుకోవాలని అయితే కోరుతున్నారు.